మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 6వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనము. నీవు చేయి పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు తలపెట్టిన ప్రతి పనిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. నువ్వు ప్రారంభిస్తున్న ప్రతి పనిలో దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నది. సహోదరుడా, నీవు తలపెట్టినటువంటి పని, నువ్వు చేయదలిచినటువంటి పని దేవుని యందు చేయి. దేవుని యందు చేయుట అనగా దానిలో మోసము ఉండకూడదు, దానిలో స్వార్థం ఉండకూడదు, దానిలో కపట కలిగినటువంటి స్వలోభాన్ని ఆపేక్షించేదై ఉండకూడదు. దేవుడు నీకు తోడై ఉండాలి అంటే, దేవుని బిడ్డ, కష్టకాలములో సైతము నీవు నూరింతల ఫలం పొందాలి అంటే, అది నీకు కష్టతరంగా ఉన్నా, ఇబ్బందికరంగా ఉన్నా, అవమానకరంగా ఉన్నా, నిన్ను తృణీకరించే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నా, దేవుని మాటను ముందు పెడుతూ ఆ మాట ప్రకారం బ్రతుకుతూ నీవు జీవించిన యెడల దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు ప్రతి పరిస్థితిలో నిన్ను విడవక ఎడబాయని దేవుడై ఉంటాడు. సహోదరుడా, నీ పక్కనున్నటువంటి జనులందరూ నిన్ను తృణీకరిస్తూ ఉన్నా, నిన్ను లక్ష్య పెట్టకుండా ఉన్నా, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తెరిగి విశ్వాసంతో ముందుకు కొనసాగు. నిశ్చయంగా నీవు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నీవు జీవిస్తావు. దైవ గ్రంథమందు యెర్మియా అను ఒక భక్తుడు తన జీవితంలో 40 సంవత్సరములు తను పనిచేసినటువంటి పనిలో ఒక్కరికి కూడా తాను ఇష్టుడై బ్రతకలేదు. ఒక్కరు కూడా తాను చెప్పినటువంటి మాటకు విధేయత చూపలేదు. అయితేనే దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుని కృప అతనికి తోడై ఉన్నది. సహోదరుడా, నీకంటే మోసం చేస్తూ, మాయలు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, ఇతరులకు హానికరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులను చూసి వ్యసనపడకు. ఎందుకనగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలన్నీ అల్పమైనవి గనక ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాయి. నీకంటే ముందున్నటువంటి వారు ఈరోజు ఈ లోకంలో లేరు. నీకంటే క్రూరులు ఈ లోకంలో లేరు. అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. అయితే ఆయన మాట వింటూ, ఆయన మాటకి విధేయత చూపుతూ బ్రతికే వ్యక్తిగా నీవు బ్రతికిన యెడల నీవు పరిపూర్ణమైన ధైర్యంతో ముందుకు కొనసాగుతావు. ఎలా అనగా, సమస్తము కోల్పోయింది. యోబు మాట ఒకప్పుడు విలువ ఉంది. యోబుకి సమస్తం కోల్పోయిన తర్వాత విలువ లేదు కనుక నేను విలువలేని వ్యక్తిగా బ్రతుకుతాను అని ఆ విలువలేని వ్యక్తులను మాదిరిగా తీసుకోలేదు. కానీ తాను దేవుని మాట వింటూ దేవునికి లోబడుతూ బ్రతికాడు. తనను గురించి ప్రవక్తని రాయబడలేదు, తనను గురించి యాజకుడని రాయబడలేదు, తనను గురించి ఒక రాజు అని రాయబడలేదు, ఒక సాధారణమైన మనుష్యుడు అని రాయబడినది. సాధారణమైన మనుష్యుడు అని దైవ గ్రంథం ముందు రాయబడినది. సహోదరుడా, నీవు యథార్థంగా బ్రతకడానికి నీవు పాస్టర్ అవ్వవలసిన అవసరం లేదు. నువ్వు యథార్థంగా జీవించడానికి నువ్వు గొప్ప ప్రవక్తవి, గొప్ప స్పీకర్వి అవ్వాల్సిన అవసరం లేదు. దేవుణ్ణి ఎరిగి ఉన్నావు అంతే గొప్ప ఆధిక్యత గనక ఆయన చెబుతున్నటువంటి మాటకు విధేయత చూపుతూ నడిచే వ్యక్తిగా నీవు బ్రతికిన యెడల నిశ్చయముగా అబ్రహాం గారు చేయు పనిలో తోడుగా ఉండడానికి సెలవిచ్చిన దేవుడు ఆయన ఏ విధంగానైతే ఆశీర్వదించాడో నిశ్చయముగా నువ్వు అట్టి ఆశీర్వాదాలను పొందుకునే వ్యక్తిగా బ్రతుకుతావు. ఈ లోకములో పరలోకములో కూడా దీవెనకరమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తావు గనుక అట్టి దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపుతూ ముందుకు కొనసాగునట్లు దేవుడు ఆయన కృపలో నిన్ను బలపరిచి భద్రపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను నియమించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలం ముందు ఎందరు బిడ్డలు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితంలో తండ్రి దేవా, నీవు తోడై ఉండాలి అంటే ఏమి చేయాలనే విషయాన్ని తండ్రి ప్రభా వినిపించున్నావు గనుక తండ్రి, తద్వారా తండ్రి నీ తోడు కోరుకునే వ్యక్తులుగా నీకు లోబడి బ్రతికే
కృపాసిద్ధి ప్రతి ఒక్కరికి దయచేసి నడిపించమని యేసయ్య నామం పెరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సరంతో సదాకాలం తోడే నెంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక.